చూడండి, ఇది మొత్తం ఇక్కడ చెత్తకుండి పెట్టడం వల్ల జీవీఎంసీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఎంత చెత్త పేరుకుపోయి, ఇదిగోండి జీవీఎంసీ చెత్తకుండి. లాస్ట్కి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే ఇది మొత్తం శుభ్రం చేసుకుంటున్నారు. ఇది కట్టించి మినిమం ఒక 3 months అవుతుంది. దీనికి కలిపిన సున్నం కూడా జీవీఎంసీ వాళ్ళు పట్టుకెళ్ళలేదు. చూడండి, లాస్ట్ ఫైనల్గా కాలువలో మట్టి కూడా తీయపోతే ఆ ఇంట్లో వాళ్ళే తప్పనిసరిగా తీసుకొని క్లీన్ చేసుకుంటున్నారు. ఇలా ఉంది జీవీఎంసీ పనులు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు రెస్పాన్స్ లేదు. ఈ రోడ్డు చివరి వరకు మొత్తం ఖాళీ స్థలమే, ఎక్కడ పెట్టినా పర్వాలేదు. ఇదంతా ఖాళీ స్థలంలో పెట్టకుండా కేవలం ఇంటి పక్కన పెట్టారు. ఈ రోడ్డు అంతా కూడా ఖాళీ. ఇది కూడా ఉంది. ఇదంతా హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. దీనివల్ల వచ్చే స్మెల్ అంతా కూడా ఇక్కడ దీని మీద ప్రభావం చూపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మినిమం క్లీన్ కూడా చేయట్లేదు. ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా అయ్యిద్ది, కానీ ఎవరు కూడా పెట్టట్లేదు. వస్తే వాళ్ళకి కంప్లైంట్ చేయండి, వీళ్ళకి కంప్లైంట్ చేయండి అంటున్నారు. అందుకే ఇక ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కదా అని ఉద్దేశంతో వాళ్ళ పని వాళ్ళే చేసుకుని ఇవన్నీ కొట్టి ఆ చెత్త అంతా పక్క తీసి అదంతా శుభ్రం చేసుకుంటున్నారు. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను ఎంత చెత్త ఉందో. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. ఒక్కళ్ళు కూడా వచ్చి దీన్ని తీసుకెళ్ళి బయట పారేయడం కూడా తెలియదు. చూడండి ఎంత చెత్త వస్తుందో. ఇది సంగివలస, నియర్ బై తగరపలస, భీమిలిపట్నం. స్కూల్స్, కాలేజెస్, స్కూల్ బస్సెస్ అన్నీ తిరిగేది. మరి ఈ స్మెల్ వల్ల పిల్లలకి ఎంత హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇల్లు ఉంది పక్కన, చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. దీనివల్ల దోమలు, హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తాయో ఎవరు పట్టించుకోవట్లేదు. మినిమం మీరైనా చూసి స్పందించి గవర్నమెంట్కి చేరేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. ఇక స్కూల్ బస్సెస్ ఈవినింగ్ 4 నుండి స్కూల్ బస్సెస్ అలా తిరుగుతూనే ఉంటాయి. అక్కడ కనిపిస్తున్న హోల్ నుండి అవతల వైపు కాలువ ఉంది. ఆ కాలువ కనెక్ట్ చేయడానికి కూడా జీవీఎంసీ వాళ్ళకి కుదరట్లేదు. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇందులో నుంచి ఈ రోడ్డు వేసినప్పుడు ఇక్కడ మట్టి పడి క్లోజ్ అయ్యింది. జస్ట్ ఈ పక్క నుండి ఈ హోల్లో నుంచి వాటర్ రావాలి. అది అక్కడ క్లోజ్ అయింది. క్లీన్ చేస్తే ఆ వాటర్ ఇందులో నుంచి వెళ్ళిపోద్ది. కానీ అది కూడా జీవీఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకో